ఇది మీకు తెలుసా? పూదా ఆలుగడ్డ, పర్పుల్ పొటాటోస్. విన్నారా? కన్నారా? తిన్నారా? ఇది మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోనే పడుతుంది. అందరూ నడిచే దారిలో వెళ్ళడం సులభమే, కానీ ఎవరూ నడవని దారిలో వెళ్ళడం కష్టం. అలా కష్టమైనా కూడా భయపడకుండా పంజాబ్ రాష్ట్రం ఫరీద్ కోట అనే ప్రాంతానికి చెందినటువంటి గుర్జీత్ సింగ్ అనే యువకుడు ఈ పంటను ఎవ్వరూ పండించని ఈ పంటను పండించి ఎకరానికి 20 లక్షల ఆదాయాన్ని తీస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ పర్పుల్ పొటాటోస్ ఏంటో, వాటి కథ ఏమిటో, వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా? పంజాబ్లోని ఫరీద్ కోటకి చెందినటువంటి 27 ఏళ్ల యువకుడు గుర్జీత్ సింగ్. అతను ఒకరోజు ఢిల్లీ వెళ్ళాడు. ఆ ఢిల్లీ సూపర్ మార్కెట్లో అవన్నీ చూస్తూ ఉండగా కూరగాయలన్నీను అతనికి ఈ పర్పుల్ పొటాటోస్ కనిపించినాయి. వాటి కలరు చూసి ఇవేంటి బంగాళదుంపలేనా అని ఆలోచిస్తూ వాటిని పట్టుకుని అటు ఇటు తిప్పి చూసి వీటి ఖరీదు ఎంత అని ఆ షాప్ ఆయన్ని అడుగుతాడు. అప్పుడు ఆయన కిలో 500 అని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు. అమ్మో, కిలో 500? బంగారాన్ని కొన్నంత రేటు చెప్తున్నావే, బంగారం రేటు అంత చెప్తున్నావు అని అంటే, అవును బాబు, ఇది ఇక్కడివి కాదు, ఇతర దేశాల నుంచి వస్తాయి. అందుట్లో సి విటమిన్ మరియు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి, అందుకని వాటికి రేటు ఎక్కువ అని చెప్తాడు. ఓహో, రేటు ఎక్కువైనా కూడా ఇదేదో వెరైటీగా ఉందే, దీన్ని ఇంకా తెలుసుకోవాలి క్షుణ్ణంగా అని అనుకుంటాడు. అలా ఇంకో విషయాన్ని గ్యాదర్ చేసుకుంటాడు. అదేంటంటే, దీనిని ఢిల్లీలోని రెస్టారెంట్లో ఎక్కువగా వాడతారు. ఇందులో ఆంథోసైనన్స్ అనే పోషక పదార్థం ఎక్కువగా ఉంటుందట. అందుమూలంగా అక్కడ రెస్టారెంట్స్లో దీనిని, అంటే ఈ పర్పుల్ పొటాటోని అనేక రకాల వంటకాలుగా చేసి అక్కడ అమ్ముతారు. భోజన ప్రియులు రేటు ఎక్కువైనా కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. అంటే సేల్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అన్నమాట. అది కూడా తెలుసుకున్నాడు. ఇక తర్వాత ఇది ఎక్కడ దొరుకుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టాడు. ఇవి బొలీవియా, చిలీ అనే ప్రాంతాల్లో దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవు అనేది తెలిసింది. అది మరి ఆ ప్రాంతాలు చలి ప్రాంతాలు, మరి ఇది మనది ఉష్ణమండలం కదా, ఇక్కడ అవి పెరుగుతాయా లేదా అనేది ఒక క్వశ్చన్. అయితే ధైర్యం చేసి అక్కడి నుంచి విత్తనాలు తెప్పించాడు. ఆ విత్తనాలని విత్తన కేంద్రం దగ్గరకు వెళ్ళి, ఇవి చలి ప్రాంతంలో పండేవి కదా, ఆ విత్తనాలను మన ప్రాంతానికి సూట్ అయ్యేటట్టుగా, మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా వాటిని తయారు చేయమని అక్కడ వాళ్ళతో కూడి వాటిని అలా తయారు చేస్తారు. మొత్తం మీద మన ప్రాంతంలో కూడా అవి పండేటట్లుగా, మొలిచేటట్టుగా చేస్తాడు. చాలా కృషి చేస్తాడనమాట. చివరికి ఆ విత్తనాలను తీసుకొచ్చి నాటితే అప్పుడు మొక్కలు వస్తాయి. తర్వాత మరి పంట కూడా పండింది. అలా చాలా కృషి చేసి మొత్తం మీద ఆ పర్పుల్ పొటాటోని ఇక్కడ పండించటం మొదలుపెట్టాడు. మరి ఇది పంజాబ్లోని దోయాబు ప్రాంతం కేంద్రంగా మారింది. అక్కడ రైతులందరూ కూడా దీన్ని అధికంగా పండించి కోట్లు సంపాదిస్తున్నారు. మరి దీంట్లో అనేక రకాలైన క్యాలరీలు, విటమిన్ సి, మరి యాంటీ ఆక్సిడెంట్లు, ఇలాంటి ఆరోగ్యకరమైన పదార్థాలు ఉన్నాయి. అలాగే ఆదాయాన్ని కూడా ఇచ్చేది. కాబట్టి మన రైతులు కూడా మన రాష్ట్రంలో త్వరలో దీన్ని తీసుకొని వచ్చి ఈ పర్పుల్ పొటాటో పంటను పండించి వారు కూడా ఆదాయాన్ని తీసుకోవాలని ఆకాంక్షిద్దాం. మరి మీరేమంటారు? మీ ఆలోచనను కామెంట్ రూపంలో తెలియజేయండి.